ఈ జన్మలోనూ కొన్ని పాపకర్మలు చేస్తూ ఉంటారు గురుగారు. కొన్ని ఏదో అధర్మమైన పనులు చేస్తుంటారు. అవును, తెలిసి చేస్తా, తెలియక కొన్ని పాపాలు చేస్తూ ఉంటారు. అంతే కదా, సహజం. అవును. కానీ కర్మలు పశ్చాత్తాపం ద్వారా ఏమన్నా పోయే అవకాశం ఉందా గురుగారు? ఉందమ్మా, తప్పకుండా ఉంటుంది. తప్పకుండా నేను అందరితో చెప్తుంటా. ఇప్పుడు కొంతమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏంటంటే చాలా బాధపడుతుంటారు అనమాట. సో కొంతమంది ఏమంటారంటే మనకు సపోజ్ 40-45 ఏళ్ళు వచ్చేసాయి, ఏమి చాలా ఏవో చేస్తుంటారు చిన్నప్పుడంతా, ఇంక ఇప్పుడు కుమిలిపోతుంటారు. నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు అనమాట, నేను ఇన్ని చేశానంటే చాలా తప్పులు చేశాను అసలు. ఇంకొకటి ఏంటి, ఈ తప్పులు చేయటంలో కూడా ఒకటి నలుగురికి కనపడేలాగా తప్పు జరగటం వేరు, ఇంటర్నల్గా కాన్షియస్ అయితే చెప్తుంటుంది కదా, నువ్వు తప్పు చేసావు నాయన అని చెప్పేసి. కొన్ని ఎవరినో మోసగించడం, మూడో గంటకి తెలియకుండా వీడే మోసగించడం వాళ్ళని, వాళ్ళు ఇంకేమన్నా అనుకుంటారు, బట్ వీడే అసలు మోసగించిన వాడు వీడే. సో ఇటువంటి ఇంకా ఎన్నో విధాలుగా పడిన వాళ్ళు సాధారణంగా తప్పులు చేసే వాళ్ళలో 80-90% వాళ్ళకి ఈ ఆలోచన కూడా ఉండదు, పశ్చాత్తాపం అనేది. వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోతుంటారు, అది వాళ్ళే కరెక్ట్ అనుకుంటుంటారు, వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. అండ్ ఈ చేయటం కూడా ఎందుకు జరుగుతుంది, మంచి కానీ ఒక కర్మ చేయటం, వాడికి పూర్వజన్మలో ఏదో చేసుకుంటే దానికి తగ్గట్టమైన ఆలోచన వచ్చి వాళ్ళు ఏదో తప్పు చేస్తాడు కదా. కానీ ఈ గ్రహింపగలిగితే ఇప్పుడు ఏమవుతుంది, మనం తప్పు చేస్తున్నందువల్ల తప్పు అనేది అంటే నేను ఎన్నో విధాలుగా ఒకళ్ళని నిందించడం కానీ, ఒకళ్ళని మోసగించడం కానీ, ఒకళ్ళు అన్యాయంగా 4 మాటలు అంటం కానీ, హింసించటం కానీ, అది కూడా మానసికంగా భౌతికంగా కానీ, మాటల ద్వారా కానీ, చేష్టల ద్వారా కానీ, ఏ విధంగా ఒక మనిషిని, అది కూడా ఏంటి, ఇదే దాంట్లో ఇటు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఇనే కాదు, ఏ వ్యక్తిని ఏ జీవిని హింసించినా కూడా అది పాపమే, అది చేయకూడదు మనం కదా. సో ఇది కొంతమంది మాత్రం కొంతకాలం అయ్యేటప్పటికి ఇలా ఎక్స్పీరియన్స్ అవుతూ మనం సాధారణంగా ముందు సాగుతున్న కొద్దీ కొంతమందికి ఒక 40-50 ఏళ్ళు వచ్చేటప్పటికి అనిపిస్తుంది, అయ్యో చాలా పాపం చేశాను, ఆ రోజుల్లో నాకు తెలియలేదు, ఇంత జ్ఞానం లేకపోయిందండి అండ్ చేశానని చాలా కుమిలిపోతుంటారు. వాళ్ళలో వాళ్ళు లోపల ఇంటర్నల్గా కుమిలిపోతూ కొంతమందికి ఎంత దాకా వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఒక నిస్సత్వం వచ్చేస్తుంది అనమాట. ఇంకా అసలు ఇంత పాపం చేశాను నేను, నలుగురికి తెలిసేది ఒకటి, తెలియకుండా ఒకటి, కాన్షియస్ తెలిసేది ఒకటి చేస్తూ ఉంటారు వాళ్ళు. కొంతమంది చూడు, తల్లిదండ్రులని తిట్టేవాళ్ళు, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు తిట్టేవాళ్ళని ఎన్నో రకాలు మనం చూస్తుంటాం. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని రకరకాలుగా వేధించే వాళ్ళకు తల్లుల్ని చూస్తున్నాం, తండ్రుల్ని చూస్తున్నాం. అలాగే ఈ పిల్లల్లో కొంతమంది కూడా ఆ తల్లిని కానీ తండ్రిని కానీ ఎన్నెన్ని మాటలు అసలు మనం వినలేని మాటలు మాట్లాడుతుంటారు కొంతమందికి ఏంటి, వాళ్ళ ప్రారంభ కర్మలు అంటే వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళ జీవితాంతం వాళ్ళు ఎలాగ సాగిపోతుంది వాళ్ళది. ప్రారంభ కర్మ వల్ల తప్పులు చేయటం ఒకటి, దాంతోపాటు ఇంకా 4 మాటలని 4 చేస్తుంటారు కదా వీళ్ళు, ఇంకా దీనివల్ల వీళ్ళకి ప్రారంభ కర్మ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఏంటి, ఈ జన్మలో నువ్వు ఉన్నావు, ఏదో కొన్ని పాపాలు చేస్తాము, కింద జన్మల వల్ల మనం మాయలోకి అప్పేసి మనం ఆ తప్పులు చేస్తున్నాము. సో దానివల్ల ఇంకా మనం పేర్చుకుంటూ పోతున్నాం. ప్రతి ఒక్కడికి కూడా అయ్యో మనం పశ్చాత్తాపం పొందాం అని చెప్పేసి దాని గురించి ఆలోచించడం అంత ఇది రాదు. ఎవరో కొంతమందికి మాత్రం ఒక 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత చాలా కుంగిపోతుంటారు, అయ్యో నేను చిన్నప్పుడు ఇట్లా చేశానండి, ఈ ఏజ్లో ఇలా చేశాను, వాళ్ళని చూసుకోలేదు, ఇలా చేస్తానంటూ. అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటేనైనా, ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా అనమాట, అంటే మనస్ఫూర్తిగా బాధపడి, ఎంత అంటే అసలు మనిషి కుమిలిపోతాడు ఆ బాధతో అంటే నిజంగా అనమాట. సో కొంతమంది తప్పు చేశాం కదా, భగవంతుడి దగ్గర నుంచి స్వామి నేను చిన్నప్పుడే తప్పులు చేశాను, నన్ను కాస్త క్షమించు అని ఒక మాట అంటే సరిపోదు. ఆ మనిషి ఇంటర్నల్గా ఆ తప్పుకి సఫరింగ్ ఇంటర్నల్గా అవ్వాలన్నమాట. అంత ఇంటర్నల్గా సఫర్ అయినప్పుడు ఎప్పుడు మనం అవుతాం, అది సఫలమైనప్పుడు మనకి దానివల్ల కొంచెం జ్ఞానం వస్తుంది. మనం చేసిన తప్పు అని జ్ఞానం తెలుసుకోవటం వల్లే కదా వస్తాం. అంత ఆర్తిగా భగవంతుడి దగ్గర వచ్చిన మనకి కన్నీళ్ళు కూడా ఎలా రావాలంటే ఆ బాధతో మనకి రావాలన్నమాట. నేనే ఇంత తప్పు చేశానా నేనే నిజంగా ఈ జన్మలో అని చెప్పేసి కన్నీటితో సహా ప్రవాహంతో వచ్చినంత బాధపడి, అంటే గ్రహించటం అనమాట. అంత బాధ ఎప్పుడు వస్తుంది మనకి, నిజంగా నేను చేసిన ఇంత తప్పు, దీనివల్ల ఇంత ఎఫెక్ట్ అయింది కదా, ఇంత నేను ఏదో మాయ కప్పేసి నా ప్రారంభ కర్మ కొద్దీ నేను అలా చేశాను, క్షమించు తండ్రి అని నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా బాధపడతావో, ఈ బాధ వల్ల జరిగే క్రియ ఎలా ఉంటుందంటే, ఆ కర్మ వల్ల
నువ్వు ఇంతకుముందు చేసిన పాపకర్మ లేదో తప్పు చేస్తుంటాం కదా, వాటి వల్ల రావాల్సిన ముందు జన్మల్లో రావాల్సిన ప్రారంధం అంతా భస్మం అయిపోతుంది, దీంట్లో కరిగిపోతుంది అనమాట పూర్తిగా. దీంట్లో ఈ జ్ఞానంలో మండిపోయి నీకు ముందు జన్మలో అది అంటకుంటూ ఉంటుంది, ఈ జన్మలో కూడా అది పోతుంది. అందుకు నేను వీళ్ళందరూ చెప్పేది పశ్చాత్తాపం వల్ల, ఆ పశ్చాత్తాపం అంటే మామూలుగా అనుకోవటం కాదు, ఏదో పైకి నలుగురి దగ్గర అంటుంటారు ఏదో తప్పు చేశాను కరెక్ట్ అనండి, వాడి పొరపాటున ఏదో అన్నానండి, అదేదో అవతల వాడిని తృప్తిపరచడానికో అవతలవాడి సంతోషం కోసం కబుక్కుని నిన్ను నువ్వు. కొంతమంది ఏంటంటే బయటికి ఊరినే బాటంగా అదేదో మనం ఏదో ఎలివేట్ చేసుకుంటున్నాం అన్నట్టుగా అవును కరెక్ట్ అండి, ఇంటర్నల్ గా మాత్రం ఒప్పుకోడు, మనస్సు ఒప్పుకోదు, లోపల నుంచి రావడం, బయట మాత్రం అంట. అలా కాకుండా లోపల నుంచి నిజం గ్రహించి నిజంగా ఇంత చేశానని భగవంతుడి దగ్గర నుంచి నువ్వు అంత కష్టపడి 4 కన్నీటి బొట్లు కాలిస్తే నిజంగా ఆ బాధకి గ్రహిస్తే అప్పుడు అది పశ్చాత్తాప ఫలితం. అంటే మన అంటారుగా మన వాళ్ళు పశ్చాత్తాపానికి మించింది లేదు అని. ఎప్పుడు మించింది లేదు, ఇంత మనస్ఫూర్తిగా నీకు ఆ పశ్చాత్తాపం కలగాలి. అండ్ నువ్వు తర్వాత జీవించినప్పుడు ఉన్న మిగతా కాలంలో ఆ తప్పు మళ్ళీ చేయకూడదు ఎప్పటికీ. అసలు అటువంటి పరిస్థితే రానికుండా మనస్సుకి అటువంటి తప్పు చేసేటువంటి ఆలోచన, ఆ స్థాయిలో తప్పు చేయడం కానీ అటువంటి కానీ చేసే ఆలోచన కూడా మనకి రాకుండా పోవాలి. ఆ ఆలోచన రాకుండా పోవడం అంటే అటువంటి ఆలోచనలు కూడా ఈ జ్ఞానంలో పూర్తిగా భస్మం అయిపోవాలన్నమాట. పూర్తి ఆహుతి అయిపోతా ఉంటామే, అలా ఆహుతి అయిపోతే ఆ ప్రారంభ కర్మ అంతా ఆహుతి అయిపోతే పశ్చాత్తాపం వల్ల కూడా ఆ ప్రారంభ కర్మ పూర్తిగా ఆహుతి ముందు జన్మల్లో మనకి చుట్టుకోకుండా ఉంటుంది. మనం చేసిన తప్పులు ముందు జన్మల్లో మనం చుట్టుకోకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా ఎంత పశ్చాత్తాపడి ముందు జీవించినంత కాలం ఈ జన్మలో తప్పులు చేయకుండా ఉంటామో పరివర్తన అంత పరివర్తన పూర్తిగా తెచ్చుకుంటే తప్పకుండా నువ్వు అప్పుడు ఏంటంటే ఇంకా కూలిపోకూడదు. నేను అందుకని చెప్తాను వీళ్ళకి, నాయన మీరు ఇంత పశ్చాత్తాపడి నేను పొరపాటు చేశానే, నేను ఇంత తప్పు చేశానని ఇంత గ్రహించి ఈ రోజు ఇంత బాధపడుతున్నప్పుడు మీరు దాని వల్ల వచ్చిన నెగిటివిటీ అంటే మీ మీద పడదు, మీ పని ఇప్పటి నుంచి మీరు చక్కగా చేసుకుంటూ వెళ్ళండి. అది షాడో చేసేసి మిమ్మల్ని వేరే ముందుకు పని అయ్యకుండా చేసుకోనియకుండా ఇంకా అది అక్కడితో మర్చిపోండి, ఇంకా అది ముందుకెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అంత గ్రహించగలిగారో, అంత జ్ఞానంతో గ్రహించగలిగారో మీరు చేసింది, డెఫినెట్గా భగవంతుడు ఏం చేస్తాడు, ఆ కర్మని అప్పటికప్పుడు భస్మం చేసేస్తాడు. సో ముందు మంచి జీవిత మార్గంలో వెళ్ళచ్చు. ఇంకా ఈ జన్మకి ఇంక ఇది తీరంది అని అది ఆ శోకంలో పడి ఉండిపోవద్దు అని చెప్తున్నాను. ఒక డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోయి కొంతమంది ఉంటారు, ఆ స్టేట్లోకి వెళ్ళద్దు నాయన. మీరు గ్రహించారు కాబట్టి, మనస్ఫూర్తిగా గ్రహించారు కాబట్టి తప్పకుండా భగవంతుడు కూడా గ్రహిస్తాడు, ప్రేమితులు అనుగ్రహిస్తాడు. అయ్యో పాపం ఈ మనిషి చేసిన దానికి ఇంత అప్పుడు చేశాడు, ఇప్పుడు ఈ విధంగా పూర్తిగా సత్యం గ్రహించి దీంట్లో బయటపడ్డాడు కాబట్టి ఆ ప్రార్థన కర్మను కూడా అక్కడితో తొలగింపు చేస్తాడు. సో దాన్ని మనం చేసి ముందుకు వెళ్ళదు. అందుకని పశ్చాత్తాపడిన తర్వాత ఇంకా దాని గురించి మర్చిపోండి. ఇంకా అంటే దాన్ని మిగతా వాటి మీద రెగ్యులర్గా మనం జరగాల్సిన వాటి మీద మీరు ఎఫెక్ట్ చేసుకోవద్దు లైఫ్ మీద.